హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ ఎంత హిట్ అయిందో లేదా ఫట్ అయిందో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ లో వచ్చేసి విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి గౌడ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, నబీల్, పృథ్వీ, నిఖిల్ గౌతమ్ ఈ 10 మంది ఉన్నారు కదా. మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో మాత్రం 6 ఉన్నారు. యష్మి, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు, గౌతమ్లు నామినేషన్స్ లో ఉన్నారు. సో ఇక ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు, ఇలాంటి అన్ని ముచ్చట్లు తెలియాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక ఈ వారం ఓవరాల్ గా ఓటింగ్ చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ వచ్చేసి 28% ఓటింగ్ లో లీడింగ్ లో కొనసాగుతున్నాడు. ఆల్మోస్ట్ అందరి ఫ్యామిలీస్ కూడా గౌతమ్ ని పొగిడేసరికి ఆర్ గౌతమ్ తో మంచిగా ఉండేసరికి అందరికి హింట్ ఇచ్చినట్లు అయిపోయింది అనమాట గౌతమ్ గ్రాఫ్ బయట ఎలా ఉంది అని. ఆ తర్వాత అనూహ్యంగా టేస్టీ తేజ 20% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు సెకండ్ హైయెస్ట్ గా. ప్రస్తుతానికి టేస్టీ తేజకి సైతం మంచి ఓటింగ్ నడుస్తుంది. ఆ తర్వాత అవినాష్ కి 18% ఓటింగ్ తో లీడింగ్ లో కొనసాగుతున్నాడు. అవినాష్ కి మంచిగా సెలబ్రిటీ సపోర్ట్ ఉందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ పొజిషన్ లో యష్మి గౌడ అయితే 17% ఓటింగ్ తో కొనసాగుతూ ఉండగా ఆ తర్వాత పృథ్వీ ఏమో 9% ఆఫ్ ఓటింగ్ లో కొనసాగుతున్నాడు. ఈ వారం లాస్ట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక విష్ణుప్రియ 8% ఆఫ్ ఓటింగ్ తో మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రేమ పౌరాలు విష్ణు, పృథ్వీలు ఈ వారం ఎలిమినేషన్ కి పోటీ పడుతున్నారు అనిపించేసింది. అయితే వీళ్ళిద్దరికి ఓటింగ్ లో తేడా 1-2% ఉండడంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది బిగ్ బాస్ టీం చేతుల్లోనే ఉంది. ఇలాంటి నెక్ టు నెక్ ఫైట్ ఓటింగ్ ఉన్నప్పుడు ఎవరిని ఉంచితే వాళ్ళకి కంటెంట్ వస్తుందనే దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా విష్ణు ఉంటే పృథ్వీ ఉండాల్సిందే, ప్రేమ పౌరాలని విడగొట్టిన పాపం మాకొద్దు అన్నట్లుగా బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ ఇద్దరిని కాదని వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక ఈ వారం డేంజర్ జోన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక యష్మి, పృథ్వీ, విష్ణులు ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.